ఆ షిరిడుల ఆశ్రమం బయటికి వచ్చేసాం అనమాట. సాయి ఆశ్రమం బయట ఇలా ఉంటుంది అనమాట. చూడండి మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు. తర్వాత బస్ స్టాప్ కి కొంచెం ముందుకు వచ్చేసాం. హంసఫర్ ట్రావెల్స్ అనమాట. కొంచెం ముందుకు రావాలి. అక్కడ హంసఫర్ ఇది షిరిడి టు పండ్రిపురం అనమాట. ఓం సాయిరామ్ ట్రావెల్స్ అనేది మా మెయిన్ స్టాప్ అనమాట వాళ్ళది అక్కడ. సో ఇది సైడ్ వ్యూ ఆఫ్ బస్ అనమాట. సో క్యాబిన్ ఇలా ఉంది. సో ఇది బస్ అనేది కొంచెం కంజెస్టెడ్ గా ఉంది కానీ పర్లేదు. సో బెడ్, ఛార్జింగ్ పాయింట్, ఒక లైట్, బ్యాగ్ పెట్టుకొని ఒకటి ఉందన్నమాట. పిల్లో ఇచ్చాడు అండ్ దుప్పటి ఇచ్చాడు. సో పర్లేదు, బాగానే ఉంది. సో ఇది బస్సు చుట్టూ తిరుక్కొని వెళ్తుంది, కాకపోతే కొంచెం తక్కువ ఉందనేది తీసుకున్నాను. సో మార్నింగ్ దిగేసాము, కాకపోతే అప్పుడు లాక్ తెలియదు ఎందుకంటే వర్షం పడుతుంది ఫుల్గా. సో అందుకే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే దర్శనానికి వెళ్తున్నాము. సో ఇక్కడ 2 దర్శనమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ముఖ దర్శనం, అంటే దూరం నుంచి చూడడము, అది ఈజీగా దర్శనం అయిపోతుంది. స్పర్శ దర్శనం ఈరోజు వాన పడుతుంది కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది అన్నారు. చూద్దాం అది కూడా. సో దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ ఫ్రంట్ వ్యూ అనమాట. మెయిన్ ఫ్రంట్ వ్యూలో ఉన్న టెంపుల్ వ్యూ అనమాట. అది అక్కడ కనబడుతుంది, అక్కడ నుంచి వెళ్తాము. సో దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ దగ్గరలో మొబైల్ అలో లేదనమాట. సో అక్కడ మొబైల్ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇప్పుడు. సో చంద్రభాగా నది తీరానికి వెళ్తున్నాము. సో పండ్రిపురం దగ్గరలోనే చంద్రభాగా నది ఉంటుంది అన్నమాట. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ కనబడుతుంది కదా, అక్కడ ముందర అక్కడికి వెళ్ళాలి. సో ఫుల్ వాన పడుతుంది, వానలోనే వీడియో తీస్తున్నాను. సో ఈ టెంపుల్ చాలా ఫుల్ రష్ తక్కువ ఉందన్నమాట ఈరోజు. ఎందుకంటే ఫుల్ వాన పడుతుంది కాబట్టి మేము 2 దర్శనాలకు వెళ్ళిపోయాము. స్పర్శ దర్శనంకి వెళ్ళాము, ముఖ దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ చూడండి కాఫీకి ఎంత బాగా పెట్టారు. ఎందుకంటే మేము ముఖ దర్శనం ఒక 5 minutes లో అయిపోయింది. స్పర్శ దర్శనం 1 hour పట్టింది అనమాట. కాకపోతే జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి 1 hour లో అయిపోయింది. లేదంటే చాలా టైం పడుతుందంట, 3 hours 2 hours అలా. చూడండి చంద్రభాగా నది దగ్గర వచ్చేసాము. అక్కడ 3 టెంపుల్స్ నదిలోనే ఉంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మేమేమి వెళ్ళట్లేదు, జస్ట్ బయ నుంచి వీడియో తీస్తున్నాను. సో ఇది నది చాలా పవర్ఫుల్ నది అంటారు. చూడండి అక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా వాటర్లో, అప్పుడు వాటర్లోనే ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ నదిలో నారదుడి టెంపుల్ కూడా ఉంటుందా అన్నారు, కానీ వెళ్ళట్లేదు, ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఫుల్గా. అది చంద్రభాగా నది అనమాట. ఇది చాలా వర్షం పడుతుంది కాబట్టి ఎవ్వరు రష్ అనేది లేదనమాట. చూడండి. సో స్పర్శ దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక క్యూ ఉంటుంది అన్నారు. అదే చూడండి, నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. చంద్రభాగా నది. సో ఇది ఒక టెంపుల్. సో ఇంకా నేను రూమ్ చూపిస్తాను. రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అది టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాం అనమాట రూము. ఓన్లీ ఫ్రెష్ అప్ తీసుకుందాము, 12 వరకే ఉంటామని చెప్పాము. అందుకని దగ్గరలో ఆటో అతను ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. ఇంకొక వేరే ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి కానీ చాలా టైం పడుతుంది, క్యూ ఉంటుందంట ఆశ్రమం అది. సో అందుకని మేము టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక రూమ్ తీసుకుందాం అనమాట. చూపిస్తాను రూమ్ కూడా. సో టెంపుల్ దగ్గర సెల్ఫీ వీడియో తీసుకున్నాను. సో ఇది రూమ్ టెంపుల్కి పక్కనే అనమాట. అది చూడండి, అదే స్పర్శ దర్శనానికి క్యూ అనమాట. ఇప్పుడు జనాలు లేరు కాబట్టి ఆ కింద సందులో నుంచి పంపిస్తున్నారు, లేదంటే అది నది దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట స్పర్శ దర్శనం క్యూ. సో ఇప్పుడు ఇది మా రూమ్ ఇక్కడే మేము తీసుకున్న రూమ్ ఇక్కడే. ఏదంటే ఆ పక్కనే కనబడుతుంది చూడండి. రాధానాథ్ గోమాతకి దండం పెట్టుకుంటున్నాను.
గోమాతకి ఎప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ దండం పెట్టుకోవాలి. ఈ రూమ్ వచ్చి సీతానాథ్ భక్త నివాస్ అనమాట. ఇది టెంపుల్ కి పక్కనే ఉంటది. ఎప్పుడన్నా మీకు పండరీపురం వచ్చినప్పుడు రూమ్ కావాలంటే ఈ నంబర్స్ కి కాల్ చేయొచ్చు. రామచంద్ర కాంత్ లోదా వాళ్ళ ఇల్లు పేరేమో. సో ఇది భక్త నివాసం అనేది. ఇది మామూలు ఇల్లు అనమాట. ఇల్లు లోపలే 2-3 రూములు ఇలా రూమ్స్ లాగా డివైడ్ చేసి ఇస్తున్నారు అనమాట. ఇది 600 రూపీస్ తీసుకున్నారు ఫ్రెష్ అప్ కానీ. ఇంకా వర్షం పడుతుంది, ఇంకా మేము ఎక్కడ చూసుకోలేక ఇక్కడ తీసుకున్నామంట. దగ్గరే అన్ని రూమ్స్ ఉన్నాయి, పర్లేదు. టెంపుల్ దగ్గరే, ఇంత దగ్గరలో దొరకడం కష్టమే. సో రూమ్ కూడా చూపిస్తా చూడండి. సో ఇది ఒక బ్రెడ్ ఇచ్చారు, వాష్రూమ్ ఉంది లోపల. అటు సైడ్ ఉండేది వాష్రూమ్ అనమాట. పర్లేదు, అంత నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఎందుకంటే టెంపుల్ పక్కన దొరకడం కష్టము, బ్యాగ్స్ ఒక చోట పెట్టి మళ్ళీ అవన్నీ కష్టమని ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. చూడ్డానికి చూడండి డాంగేలు కనపడుతుంది చూడండి, చాలా వస్తుంది. సో ఆటో మాట్లాడేసుకొని పండరీపూర్ బస్ స్టాండ్కి వెళ్తున్నాము. సో యాక్చువల్గా ట్రైన్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ ట్రైన్ టైం, మళ్ళీ మేము ఆ టైంకి సోలాపూర్కి వెళ్ళి సోలాపూర్ నుంచి రైల్వే స్టేషన్కి ఖచ్చితంగా ఆ టైంకి వెళ్తామనేది మేబీ వెళ్ళకపోవచ్చు. సో అందుకే సోలాపూర్ బస్ స్టాండ్ వెళ్ళిపోయి సోలాపూర్ టు హైదరాబాద్ బస్సు ఉంటే ఆ బస్సులోనే వెళ్ళిపోతామని అనుకుంటున్నాను. చూద్దాం ఇది. సో ఇక్కడ పండరీపూర్ అంతా స్ట్రీట్ లో చూడండి ఫ్లవర్స్ అమ్ముతున్నారు. సోలాపూర్ బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ స్టాండ్ ఫుల్ రష్ గానే ఉంది, వాన పడుతున్నా కానీ. సో సోలాపూర్ వెళ్ళే బస్సు అడిగాను, ఒక 5-10 minutes వస్తుంది అన్నారు. సో బస్ ఎక్కేసాము. సోలాపూర్ సోలాపూర్ బస్ ఎక్కేసాము. సో బస్ ఇలా ఉంది, మహారాష్ట్ర బస్సెస్ కదా, ఇదే మహారాష్ట్ర బస్ ఇది. సో ఇది చంద్రబాగా నది చూడండి, ఎంత ఫుల్గా ఉంది వాటర్, అండ్ బ్రిడ్జ్ పై నుంచి ఫుల్గా కనబడుతుంది. సో సోలాపూర్కి అయితే వచ్చేసాము. సోలాపూర్లో నాకు లక్కీగా సోలాపూర్ టు హైదరాబాద్ డైరెక్ట్ బస్ ఉందన్నమాట. సో డైరెక్ట్ బస్ ఎక్కేసేసాము. సో మహారాష్ట్రలో ఏంటంటే హాఫ్ టికెట్ అనమాట లేడీస్కి. సో మాకు కొంచెం అలా మనీ సేవ్ అయింది. సో బస్ ఎక్కేసి వెళ్ళిపోతాము. సోలాపూర్ టు హైదరాబాద్ డైరెక్ట్ బస్ అనమాట. సో ఇది చూడండి, ఆ సర్కిల్ ఎంత బాగా కట్టారో సోలాపూర్లో. సో యాక్చువల్గా వాన పడకపోతే ఇక్కడ కూడా మనం చూసుకుందాం అనుకున్నాము, కానీ ఫుల్ వాన పడుతుంది. అటు ఇటు తిరిగితే మళ్ళీ టైం లేట్గా ఎటుకాని టైంలో హైదరాబాద్ రీచ్ అవుతామని చెప్పి ఏం చూడకుండానే స్టార్ట్ అయిపోయాము. సో సోలాపూర్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ బస్ అనమాట. సో ఇంకా అలాగే ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ 7-8 hours పట్టింది. సో బస్లో నేను ఒక సీట్లో, మా అమ్మ ఒక సీట్లో కూర్చొని ఉన్నాము. సో అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 4 hours అయిపోయింది అనమాట. సో ఇక్కడ గ్రాండ్ పరివార్ డాబా దగ్గర ఆపారనమాట అలా బ్రేక్ కోసం. లంచ్ అంటే తినేసాము. ఇది ఈవినింగ్ 4 అనమాట. ఇది నియర్ టు జహీరాబాద్ దగ్గర ఆపేశాడు. ఏమన్నా తినడానికి స్నాక్స్ కానీ ఏమన్నా, నేను కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. ఇది చూడండి, సోలాపూర్ టు హైదరాబాద్ మహారాష్ట్ర బస్ అనమాట. ఇది సైడ్ వ్యూ, చాలా ఫాస్ట్గానే బాగానే వస్తున్నారు. సో ఇది నైట్ అయిపోయింది అనమాట. 8:39 అయింది. సో ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోతున్నాము, దగ్గరలో ఉన్నాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.